2017లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ప్రాజెక్టుల్లో ఇదొకటి. ప్రైవేటైజేషన్ కాదు. వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలా. ఎల్&టీ దాదాపు 90% ఇన్వెస్ట్ చేసి, ప్రభుత్వం మైనారిటీ స్టేక్. మొత్తం కాస్ట్ భారీగా ఉండటంతోటి ఈ ప్రాజెక్ట్ అంతా ఓవర్ ఎ పీరియడ్ కొద్దిగా అప్పుల భారం అయింది. ఇక మనం టెక్నికల్‌గా ఈ మెట్రో ఒకసారి ఆలోచించినట్టయితే ఎలివేటెడ్ స్ట్రక్చరు, అత్యాధునిక రోలింగ్ స్టాకు, హై స్పీడు, ఎఫిషియంటు, డైలీ రైడర్‌షిప్ కూడా ప్రస్తుతం 5,00,000కి పైగా ఉంది. 24, 25లో 25% గ్రోత్ ఉంది. ఏకంగా 70 రోజులు 5,00,000 ప్రయాణికులు ప్రయాణించారు. షేర్ రెవెన్యూ గనక చూసినట్టయితే సంవత్సరానికి 627 క్రోర్స్, మొత్తం రెవెన్యూ 1,100 క్రోర్స్ పైగా ఉంది. కానీ అప్పుల భారం ఇంట్రెస్ట్ వల్ల లాసెస్‌లోకి వెళ్ళింది. 25లోనే 25 కోట్లు, క్యుములేటివ్‌గా 6,600 కోట్లు అప్పుగా మిగిలిపోయింది.